హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నిపుణ స్టడీ సర్కిల్ అలాగే అశోక ఆన్లైన్ అకాడమీ. సో, ఇప్పుడు మనకి మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో నోటిఫికేషన్స్ వస్తాయి అనే చిన్న ఆశ పుట్టింది. ఏపీలో ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, వాటికి కావాల్సిన డేట్స్ అన్నీ ఇవ్వడం జరిగిపోయింది. సో, మరి వీటన్నిటికి అర్థమెటిక్ ఇది చూస్తేనే చాలా మందికి టెన్షన్, గుబులు. అవునా? కాదా? సో, ఈ అర్థమెటిక్ మరియు రీజనింగ్‌లో అద్భుతంగా స్కోర్ సాధించాలి అంటే, అద్భుతమైన స్కోర్ సాధిస్తేనే జాబ్ వస్తుంది. అందులో డౌట్ అయితే లేదు. మరి అంత అద్భుతమైన స్కోర్ తెచ్చుకోవాలి అంటే, మనకి దేని మీద ఫోకస్ చేయాలి? అసలు టాపిక్స్ ఏముంటాయి? లేకపోతే దాంట్లో దేని మీద ఎన్నెన్ని మార్క్స్ ఒస్తాయి? ఇలాంటి ఎన్నో విషయాల మీద మనం డిపెండ్ అయి ఉంటాం. సరే, టాపిక్స్ లిస్ట్ ఇంటర్నెట్‌లో కొడితే వస్తోంది. లేకపోతే వెయిటేజ్ గూగుల్‌లో కొడితే వస్తుంది. కానీ సబ్జెక్ట్ అయితే రాదుగా. సరదాగా ఆ సబ్జెక్ట్‌ని ఆట విడుపులాగా ఫన్నీగా ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం. రైట్ అమ్మా? ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే మల్టిప్లికేషన్స్ విత్ 11. ఓకే. చాలా మందికి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ గాని, గ్రూప్స్ గాని ప్రిపేర్ అవుతుంటారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి ఏమవుతుంది అంటే చిన్న చిన్న మల్టిప్లికేషన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1, 2, 3, 4 ఇంటూ 11 ఎంత అని అడిగితే పిల్లలు దీన్ని కూడా కష్టపడి చేస్తుంటారు. సార్ అలా కష్టపడకుండా అలవోకగా రావడం ఎలా అనేది చెప్పడమే నా స్పెషాలిటీ. అమర్నాథ్. ఓకే. రైట్ అమ్మా. సో దీన్ని మనం వేదిక్ మాస్ అని పిలుచుకుంటాం అమ్మా. మన నిపుణ స్టడీ సర్కిల్‌లో లేదా మన అశోక ఆన్లైన్ అకాడమీలో దీని మీద వాస్ట్‌గా క్లాసెస్ చెప్పుకున్నాం. సో మీకు కూడా శాంపిల్ చూపించాలి కదా! ఓకే. రుచి ఎలా ఉంటుందో తెలియాలి కదా! రైట్. గుడ్. చూడమ్మా జాగ్రత్తగా. ఇంటూ 11 చేయాలి అంటే ఈజీగా ఇక్కడేముందమ్మా 4. ఆ 4ని యాస్‌గా రాసేసుకోండి. నెక్స్ట్ వీళ్ళిద్దరిని యాడ్ చేయండి ఇద్దరిద్దరిని. 4 + 3 ఎంత? 7. 3 + 2 ఎంత? 5. 2 + 1 ఎంత? 3 రాసేసుకో. ఇక మిగిలింది ఎవరమ్మా? 1. ఆ 1 కూడా యాస్‌గా రాసేసుకో. 13574 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఇలా ఈజీగా చేసేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఓకే. మాకు అర్థమైంది. కానీ ఏదో కొంచెం డౌట్ ఉంది. ఇంత ఫాస్ట్‌గా వచ్చేస్తుందా అని కదా! రైట్. డోంట్ వరీ. మీకోసం ఇంకో ఎగ్జాంపుల్. రైట్. సపోజ్ 2, 3, 4, 5 ఇంటూ 11 ఎంత అని అడిగాడు అనుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఈ ఒకట్ల స్థానం అలియాస్ యూనిట్ ప్లేస్‌లో ఉన్న 5ని యాస్‌గా రాయాలి. తర్వాత 5 + 4 ఎంతమ్మా? 9 దాన్ని అలాగే రాయాలి. 4 + 3 ఎంతమ్మా? 7 దాన్ని కూడా అలాగే రాయాలి. 3 + 2 ఎంతమ్మా? 5 దాన్ని కూడా అలాగే రాయాలి. ఇక చిట్ట చివరిగా మిగిలిన మనకి ఈ 2ని యాస్‌గా రాసేసుకోవాలి. 25795. రైట్. నెక్స్ట్ వన్. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం సరదాగా. సార్ మీరు ఇందాక రాస్తే 1, 2, 3, 4 రాసారు. ఈసారి రాస్తే 2, 3, 4, 5 రాసారు. అంటే ఏంటి మాస్టారు వరుస నంబర్లకే వచ్చుద్దా? లేకపోతే 4 నంబర్‌లో రాస్తానంటే వాటికే వచ్చుద్దా? అట్లాంటి రూల్స్ ఏం లేవు. సపోజ్ వాడు నిన్ను ఒకవేళ సార్ 52 ఇంటూ 11 ఎంత అని అడిగితే శుభ్రంగా ముందు 2 రాసేయి. 2 + 5 7 రాసేయి. 5 యాస్‌గా రాసేయి. సో ఆన్సర్ ఇస్ 572. రైట్. సార్ అలా కాదు సార్. 7321 ఇంటూ 11 ఎంత అని అడిగాడా? శుభ్రంగా రాసేయి. ఫస్ట్ 1 రాసేయి. 1 + 2 ఎంత? 3 రాసేయి. 2 + 3 ఎంత? 5 రాసేయి. 3 + 7 ఎంత? 10. 10 కాబట్టి నువ్వు ఓ పని చేయి మంచి పని. ఓకేనా? సో 0 రాసుకొని 1 క్యారీ పెట్టుకో. ఓకే. మామూలుగా అయితే 7 రాయాలి కదా! 7కి 1 యాడ్ చేస్తే ఎంతమ్మా? 8. సో 80531. 80531 అవునా కాదా? రైట్. అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. సో క్యారీస్ వచ్చే విధంగా చూసుకుందాం. ఓకేనా? రైట్. 9848 ఇంటూ 11 ఎంత అని అడిగాడు అనుకుందాం సరదాగా. ఓకేనా? రైట్. అమ్మా మనకి మ్యాథ్స్‌ని కూడా ఇలా ఆడుకుంటూ, పాడుకుంటూ సరదాగా చెప్పుకుంటే బావుంటుంది మజా. ఓకేనా? రైట్. సపోజ్ ఫస్ట్ 8 రాసేయి. 8 + 4 ఎంతమ్మా? 12. అంటే 2 రాసుకొని 1 క్యారీ పెట్టుకో. 4 + 8 ఎంతమ్మా? 12. సో ఆ 1 క్యారీ యాడ్ చేసుకో. ఓకే. అంటే 3. 8 + 9 ఎంతమ్మా? 17 కదా! ఓకే. ఆ 17కి 1 యాడ్ చేసుకో. 18. ఓకే. మామూలుగా అయితే 9 రాయాలి. క్యారీ ఎంత ఉందమ్మా? 1 ఉంది కాబట్టి యాడ్ చేసేయి. 10. 108328 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? రైట్. ఇది చేయాల్సిన పద్ధతి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇంటూ 11 అయిపోయింది కదా! ఇంటూ 11 అయిపోయింది కదా! సార్ ఇంటూ 11 కాకుండా వేరే వాటి గురించి కూడా చెప్పుకుందామా? యెస్ చెప్పుకుందాం. సో వన్స్ లాడర్ ఏమంటారమ్మా? వన్స్
లాడర్స్. ఓకే. LADDERS. సార్ ఏం సార్ మీరు అన్ని ఇంగ్లీష్‌లో రాస్తున్నారు? అవును. ఇంగ్లీష్‌లో తమిళ్‌లోను, మలయాళం రాస్తానా ఏంది? రాయను. ఎందుకో తెలుసా? ఇవన్నీ మన సొంతం. ఓకే. మనమేమో పేర్లు పెట్టుకోవడమే తప్ప, అంటే మనం ఇంతే నేనో లేదంటే మా ఫ్యాకల్టీ టీమో పెట్టుకోవడమే తప్ప, దీనికంటూ సశాస్త్రీయంగా ఏ పేర్లు లేవు. ఓకే. సో, కాబట్టి వన్స్ లాడర్. నీకు లాడర్ అంటే తెలుసు కదా! లీడర్ కాదు. లీడర్ అంటే మళ్ళీ దగ్గుబాటి రానా వస్తాడు. మళ్ళీ ఆయన ఆయన గురించి మనకెందుకు ఇప్పుడు. ఓకే. లాడర్. లాడర్ అంటే ఏంటి? నిచ్చెన. నిచ్చెన ఎలా ఎక్కుతావు? ఓకే. సరదాగా చూడండి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. ఆ తర్వాత మనం చేద్దాము. 11 ఇంటూ 11. 11, 11 ఇంటూ 11, 11. ఓకే. సో, 11, 11 ఇంటూ 11, 11. ఓకేనా? రైట్. లేదా 1, 2, 3, 4, 5, 6 ఇంటూ 1, 2, 3, 4, 5, 6 ఇది ఎలా మల్టిప్లై చేయాలి? ఇవన్నీ నేర్చుకుందామా సరదాగా? రైట్. గుడ్. సార్ నిచ్చెన ఎలా ఎక్కుతాము? సార్ ఏముంది సార్ నిచ్చెన ఎక్కడం అంటే, సో స్టెప్ బై స్టెప్ ఎక్కుతాను. ఆగు, ఆగు. అక్కడ ఇంకొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. నువ్వు లాడర్ అంటే నిచ్చెన కాబట్టి నిచ్చెన గురించి మాట్లాడుతున్నా. సో ఓకే. స్టెప్ బై స్టెప్ ఎక్కుతావు. ఫస్ట్ ఎక్కడ మొదలెడతావు? 10థ్, ఆ తర్వాత 11థ్, ఆ తర్వాత 12థ్‌కెళ్తావా? లేదంటే ఫస్ట్ దగ్గరికెళ్తావా? 1, 2, 3 అలా ఎళ్తావా? అవునా కాదా? నేను కూడా అదే చేస్తా. అంటే ఇప్పుడు సపోజ్ శాంపుల్‌గా ఇక్కడ ఎన్నున్నాయమ్మా? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇక్కడ కూడా 5 ఉన్నాయి. అవునా కాదా? 5 సార్లు నిచ్చెన ఎక్కు. 5 సార్లు నిచ్చెన ఎక్కు. అంటే 1, 2, 3, 4, 5 ఎక్కేసాను సార్. ఇంతకీ నువ్వు నిచ్చెన ఎక్కితే రియల్ లైఫ్‌లో గూడా ఎక్కి అక్కడ ఉండిపోతావా? మళ్ళీ దిగుతావా? దిగుతావు కదా! ఓకే. ఇప్పుడు సపోజ్ 5 స్టెప్స్ ఎక్కావమ్మా. ఎక్కిన తర్వాత ఏం చేస్తావు? 5 నుంచి మళ్ళీ 5, 4 వస్తావా? లేదంటే 5 నుంచి డైరెక్ట్ 4, 3, 2, 1 వస్తావా? 4, 3, 2 నేను అదే వస్తా. 4, 3, 2, 1 మరి మాటిస్తే మాట మీద ఉండాలి గదా! ప్రభాస్ ఏం చెప్పాడు? "ఒట్టేసి ఓ మాట, ఒట్టేయకుండా ఓ మాట చెప్పొద్దన్నాడు" గదా! నేను గూడా మాటిచ్చి ఓ రకంగా, ఇవ్వకుండా ఓ రకంగా చెప్పను. ఓకేనా? రైట్. గుడ్. ఇక్కడ ఎన్నున్నాయమ్మా? 4 వన్స్, 4 వన్స్ అంటే 4 సార్లు ఎక్కు, ఆ తర్వాత దిగు. దూకు కాదు మళ్ళీ చెప్తున్నాను దిగు. ఓకేనా? రైట్ అమ్మా. అంటే 4 సార్లు ఎక్కితే 1, 2, 3, 4, 3, 2, 1 ఓకేనా? సార్ వీడు 3 సార్లే సార్. ఓకే. 1, 2, 3, 2, 1 సార్ వీడు 6 సార్లు సార్. మరి 6 సార్లయితే ఏమవుతుందో నువ్వు నాకు కామెంట్ సెక్షన్‌లో పెడతావా? పెడితే కదా నీకొచ్చిందో లేదో నాకు తెలిసేది. ఓకే. కామెంట్ సెక్షన్‌లో పెట్టు. ఇది నేను నీకోసం కామెంట్ సెక్షన్‌లో చూస్తా. సరేనా? ఇగో కామెంట్ సెక్షన్‌లో చూస్తా నేను మళ్ళీ రెడీగా ఉండు. రైట్. గుడ్. సార్ వన్స్ లాడర్ అంటే బానే ఉంది గానీ, నాకో డౌటొచ్చింది మాస్టరు. ఇందాక మీరు రాసిన దాంట్లో 2 వైపులా ఈక్వల్‌గా ఉన్నాయి గదా! ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి మీరు చేసేసారు బానే ఉంది. సార్ అట్ట గాదు గానీ, ఇక్కడ నలుగురున్నారు, ఇక్కడ ముగ్గురున్నారు. ఏం చేద్దాం జెప్పండి? ఓకే. చెప్పుకుందాం. సార్ ఇలా ఇచ్చాడు సార్. 7 మంత్స్ ఇచ్చాడు. ఇక్కడ 4 మంత్సే ఇచ్చాడు. ఏం చేద్దాం చెప్పండి? ఇక్కడేంచాడమ్మా 7, ఇక్కడేంచాడమ్మా 4 ఏం చేద్దాం చెప్పండి? సార్ ఇక్కడ 6 ఇచ్చాడు సార్. ఇక్కడ 5 ఇచ్చాడు సార్. ఏం చేద్దాం చెప్పండి? 6, 5 ఏం చేద్దాం చెప్పండి? మళ్ళీ మాట తప్పొద్దు, మడం తిప్పొద్దు. ఓకేనా? పెదరాయుడైనా తీర్పు తప్పు చెప్తాడే గానీ మనం తప్పు చెప్పకూడదు. వీడు ఎన్ని సార్లు నిచ్చెన ఎక్కుదాం అంటున్నాడు? 4 సార్లు. అవునా? మరి వీడు ఎన్ని సార్లు సపోర్ట్ చేస్తున్నాడు? 3 టైమ్సే సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఇద్దరి మధ్య చిన్న క్లాష్ ఉంది గదా! దాన్ని మనం అడ్వాంటేజ్‌గా వాడుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను 4 సార్లు అంటే వీడు ఫీల్ అవుతాడు. 3 సార్లు అంటే వాడు ఫీల్ అవుతాడు. మరి ఇద్దరు ఫీల్ అవ్వకుండా తల్లి, బిడ్డ న్యాయంగా జెప్పాలిగా నేను. ఓకే. తల్లి, బిడ్డ న్యాయం. ఓకే. 4, 3 లీస్ట్ ఎవడు? బుడ్డోడు. 3 3 సార్లు ఎక్కి నిచ్చెన. 1, 2, 3 ఇప్పుడు చెప్పవా? వీడేమంటున్నాడు? దిగుదాం అంటున్నాడు. అంటే ఇక్కడున్నాను నేను 3 దగ్గర. వీడేమంటున్నాడు? దిగుదాం అంటున్నాడు కిందకి. వాడేమంటున్నాడు? ఇంకోసారి ఎక్కు అంటున్నాడు. దిగొద్దు, ఎక్కొద్దు. ఓసారి ఫ్లాట్‌గా వెళ్ళు. ఈ గ్యాప్ ఎంత? 1 గదా! అయితే ఒకసారి ఫ్లాట్‌గా వెళ్ళు. ఫ్లాట్ అంటే అదే నంబర్‌ని రిపీట్ చేయి. ఇప్పుడు ఇద్దరు పైకి ఎక్కలేదు, దిగలేదు కాబట్టి ఇద్దరు గొడవ క్లాష్ తీరిపోయిందిగా. ఇంక దిగిపో బుద్ధిగా 2, 1 ఓకేనా? రైట్ అమ్మా. ఇది తల్లి బిడ్డ న్యాయం అంటే. పెదరాయుడు పంచాయతీలంటే ఓకేనా? రైట్ అమ్మా. 7 టైమ్స్, 4 టైమ్స్. బుడ్డోడెవడు? 4 అంటే 1, 2, 3, 4 అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి గ్యాప్ ఎన్ని సార్లుంది? 3 టైమ్స్. ఇప్పుడు నేను మళ్ళీ పెదరాయుడు తీర్పు చెప్పాలి నీకు. అవునా కాదా? ఆ 3 సార్లు ఏం చేయాలి? ఫ్లాట్‌గా వెళ్ళు. ఫ్లాట్ అంటే 1, 2, 3. 3 సార్లు అదే నంబర్ రాసేసా. అక్కడితో ఊరుకుంటానా? దిగేస్తానా? దిగేయ్. 3, 2, 1 ఇక్కడ ఎన్ని సార్లమ్మా? 6 ఇక్కడ 5 అవునా? రెడీ అంటే చెప్పండి. 1, 2, 3, 4, 5 లీస్ట్. గ్యాప్ 1 కాబట్టి 1 టైమ్ ఫ్లాట్. ఫ్లాట్ అంటే అదే నంబర్‌ని కంటిన్యూ చెయి. ఆ తర్వాత దిగిపో. 4, 3, 2, 1 అవునా కాదా? రైట్. అందరికి అర్థమైంది కదా? గుడ్. ఇప్పుడు ఓ పని చేద్దాం సరదాగా. మరి నువ్వు కూడా ఒక క్వెషన్ చేస్తావు కదా ప్రాక్టీసు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా! అంటారా అనరమ్మా? ఇక్కడ ఓ డౌట్ వచ్చింది. మాస్టారు ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే విమెన్ పర్ఫెక్ట్ అవ్వరా? మెన్ అంటే అక్కడ మెన్ను, విమెన్ కలిపి కరెక్టేనా కాదా? వెరీ గుడ్. మరి మీకు కూడా ప్రాక్టీస్ క్వెషన్ ఇవ్వాలిగా. ఓకే. రాసాను 4 సార్లు. ఓకే. ఇక్కడ రాసాను 6 సార్లు. 4, 6 మీరు చేసి చెప్పండి గబక్కని కామెంట్ సెక్షన్‌లో. నేను మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఓకేనా? సరే బానే ఉంది కానీ ఇయన్నీ ఎగ్జామ్‌లో అడుగుతాడా? ఇంత ఈజీగా కూడా ఎగ్జామ్‌లో వస్తాయా?
సార్ మాకైతే నమ్మకం లేదు సార్. ఒకప్పుడు జమాఖాన్‌లో మీరు ఎగ్జామ్ రాసిన రోజులు వచ్చేమో గానీ ఇప్పుడు రావట్లేదు సార్. బిందాస్‌గా వస్తాయి. సరే నేను మీకు శాంపిల్ చెప్తాను జాగ్రత్తగా చూడండి. అనగనగనగా ఒక ఎగ్జామ్‌లో ఇలా అడిగాడమ్మా క్వెషన్. 1, 2, 3, 4, 5, 6, 5, 4, 3, 2, 1 ఓకే. ఎంత అని అడిగాడమ్మా ఒక రైల్వే ఎగ్జామ్‌లో. చూడండి ఆడు నిచ్చెనెక్కాడా? దిగాడా? ఓహో! నిచ్చెనెక్కి దిగాడంటే ఇది 1 స్లైడర్. ఎన్ని సార్లు ఎక్కాడు? 6 సార్లు. అంటే అయిపోయింది. ఇదే ఆన్సర్. ఇదో క్వెషను. సార్ ఇదెప్పుడు సార్? ఎప్పుడు 2018లోనో ఏమో అడిగారు సార్. ఇది 2026 సార్. ఏం అప్పటి పంచాయతీలు ఇప్పుడు పనిచేస్తాయా ఏంది? ఓకే. సరే గాని నాకో డౌటు. మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కష్టమా? లేదంటే గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ కష్టమంటారా? జీపీఓ? ఓకే. సివిల్ సర్వీసెసే కష్టం గదా! సివిల్ సర్వీసెస్‌లో 2024లో ఏం క్వెషన్ అడుగుతాడో చెప్పండి చెప్తాను చూడండి. మరది ఇంగ్లీష్ మీడియం క్వెషన్ గదా! సివిల్ సర్వీసెస్ తెలుగులో పెట్టమంటే బాగోదు గదా! ఓ పని చేస్తా. నేను ఇంగ్లీష్‌లో క్వెషన్ చెప్తా. దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తా మీకోసం. నేనే ట్రాన్స్‌లేటర్. ఓకేనా? రైట్ అమ్మా. దేర్ ఈస్ ఎ 9 డిజిట్ నంబర్. కన్సిస్ట్స్ ఆఫ్ ఈచ్ డిజిట్ యాస్ 1. ఇట్ వాస్ మల్టిప్లైడ్ బై ఇట్‌సెల్ఫ్. ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఇట్. చూడమ్మా ఒక 9 అంకెల సంఖ్యలో ప్రతి అంకె 1 కాగలదు. దానిని అదే సంఖ్యతో గుణించినా అలియాస్ హెచ్చవేసినా వచ్చు సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత? ఇది అడిగాడమ్మా. ఇప్పుడు చెప్పండి 9 అంకెల నంబరు. అవునా? 1, 2 సారీ అన్నీ కూడా వన్సే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అవునా? దాన్ని దేనితో మల్టిప్లై చేసాడు? మళ్ళీ దాంతోటే మల్టిప్లై చేసాడు. అదే నంబర్ తోటి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓకే. గుడ్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయమన్నాడు. ఇది మాకు బచ్చావే 9, 9 గదా! అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అదిగో నిచ్చెనెక్కేసాను, దిగేసాను. వాడికంట ఈ నంబర్‌లో సమ్ ఆఫ్ డిజిట్స్ కావాలంట. అంటే అంకెల మొత్తం ఎంత? అంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 ఎంత? ఏముంది సార్? ఈ క్వెషన్ చేస్తే వాళ్ళకి 2.5 మార్కులు ఇస్తాడమ్మా. తెలుసా మీకా విషయం? ఓకే. మినిమమ్ 3 నిమిషాలు టైమ్ స్పెండ్ చేయొచ్చు. తెలుసా మీకా విషయం? అంటే అంత టైంలో ఏడ్చినేముంది సార్ పిల్ల బచ్చాది. ఎవడేం చేస్తాడు? ఇది తెలియడమే ముఖ్యం. ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. సార్ 2025 సివిల్ సర్వీసెస్ పేపర్ తీసుకో. సార్ యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి పేపర్స్. అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి పేపర్స్. అఫీషియల్‌గా వాడే ఇస్తాడు పేపర్స్. డౌన్‌లోడ్ చేసి చూడండి. 2024లో ఉందో లేదో. 2025 చూడండి సపోజ్. వాడేమన్నాడో తెలుసా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఓకే. దీని స్క్వేర్ రూట్‌లో ఎన్ని అంకెలుంటాయని అడిగాడమ్మా. ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 దీని స్క్వేర్ రూట్ ఏముంది మాస్టారు? ఇది లాడరే కదా! 9 వరకు వచ్చింది మళ్ళీ తగ్గింది. అంటే లాడరే కదా! లాడర్ కాబట్టి సరదాగా ఏం చేద్దాం? 9 వరకు రాసావు కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయిపోయింది. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 9 అదే కదా ఆన్సరు. ఇదే కదా మనసు లాడరు. అవునా కాదా? రైట్. అమ్మ సివిల్ సర్వీసెస్‌లోనే ఇవ్వగలిగింది. మన ఎగ్జామ్‌లో ఇవ్వడంటారా మీరు చెప్పండి? ఇవ్వకూడదంటారా? రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏమన్నా రాసున్నాయంటారా? లేవు గదా! బిందాస్‌గా వాడేసుకుందాం. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే. మనం రెగ్యులర్‌గా ఇలా అర్థమెటిక్ రీజనింగ్‌కి సంబంధించిన ఫుల్ సబ్జెక్ట్ నేర్చుకుందాం. ఓకే. కాలిక్యులేషన్స్ నేర్చుకుందాం. టాపిక్స్‌లోకి ఎంటర్ అవుదాం. ఓకే. ఆ టాపిక్స్‌లో బ్యూటిఫుల్ క్వెషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. వాటిని ఎలా చేయాలో చూద్దాం. అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే. మనల్ని ఎవడురా ఆపేది అనే డైలాగ్‌ని మనం నిజం చేద్దాం. ఓకే. నిజం చేసి ఓకే. ఎగ్జామ్‌లో ఒకటే టార్గెట్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్‌లో జాబ్ నీది. పార్టీ నాకు. మళ్ళీ అది గుర్తుపెట్టుకో. జాబ్ నీదన్నాను కదా! తీసుకొని వెళ్ళిపోవడం కాదు. పార్టీ నాకు. ఓకేనా? సో, స్వీట్ ప్యాకెట్ తెస్తావా? లేపోతే వదిలే స్వీట్ ప్యాకెట్. ఓకేనా? రైట్. గుడ్. థాంక్ యూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. లైక్ చేయండి. నిపుణ స్టడీ సర్కిల్‌లో ఇంతకంటే ఎలాబొరేటెడ్‌గా మనం క్లాసెస్‌ని చెప్పుకుంటాము. ఓకేనా? థాంక్ యూ. జై హింద్.